వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 47. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 12 అవుతుంది. విక్రాంత్ ఇంకా ఇంటికి రాలేదు. బాలు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దాని విషయంలో కాస్త బిజీ అయిపోయాడు. మోటార్ కంపెనీ వద్ద ఉండిపోయాడు. కొత్త కార్ మోడల్ విషయంలో నిర్లక్ష్యం చెయ్యొద్దు అని విక్రాంత్ ఆర్డర్. అందుకే అతడు ఇంకా ఇంటికి రాలేదు. అనన్య బాలుకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలి, మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడిగింది. మీరు బయటకు వెళ్ళడం సార్ ఒప్పుకోరు, కోపడతారు, వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడాడు బాలు. ఆమె కంగారుగా పోనీ నువ్వొకసారి వెళ్ళి మమ్మీతో మాట్లాడించు, నాకు కంగారుగా ఉంది అని అడిగింది. బాలు సరే అన్నాడు, కానీ అతడు వర్క్ బిజీలో ఉండిపోయాడు. మళ్ళీ అనన్య ఫోన్ కూడా అటెండ్ చేయలేదు. ఆమె ఇంకా కంగారు పడింది. ఇంటి వద్ద ఉన్న ఎఫ్ఎం అనన్యని బయటకు వెళ్ళనివ్వలేదు. అలాగే అతడు కూడా ఆమెను విడిచి వెళ్ళలేదు. విక్రాంత్ ఆర్డర్ అది. అనన్యకి చాలా కోపం వస్తుంది. కమలిని గారిని అనన్య అడగలేకపోయింది, అనవసరంగా ఆవిడ ముందు విక్రాంతిని బ్యాడ్ చేసినట్టు ఉంటుంది అని. కానీ మొత్తానికి చాలా ఆలస్యం అయిపోయింది. చేసేది లేక చాలాసేపటి నుండి అనన్య విక్రాంత్ కోసం ఎదురు చూస్తుంది. అతడు ఇంటికి రావడం చాలా ఆలస్యం చేశాడు. ఇతడి పరిస్థితి అలా ఉంది. గుండె తట్టుకోలేని దారుణాలు తెలుసుకున్నాడు. తన అన్నని మోసం చేసి చచ్చిపోయేలా చేశారు. ఎంతటి దారుణం! విక్రాంత్ ఎలా తట్టుకోగలడు? ఎవరు చేశారు ఈ పని? ఇలాంటి దుర్మార్గం మాలిని లాంటి వాళ్లే చేయగలరు. ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మ భరించలేదు. నో, అమ్మకి తెలియనివ్వను, మాలిని సంగతి చూస్తాను అని చాలాసేపు బాధపడి గట్టిగా ఊపిరి తీసుకొని ముందుగా అనన్యని చేరుకొని ఆమె దగ్గరికి తీసుకొని నా మనసు తేలిక చేసుకుంటాను. అనన్యని చూస్తే నాకు ప్రాణం వచ్చినట్టుంటుంది. తనని చూడాలి, నాకు అనన్య చెంత రిలాక్స్ గా ఉంటుంది. తనని వెంటనే చూడాలి. వస్తున్న అనన్య అనుకొని కార్ స్పీడ్ పెంచాడు. ఆమెలో సహనం లేకుండా పోయింది. భయం ఎక్కువైంది. మమ్మీ రోజంతా నాకు ఫోన్ చేయకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. గోపి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు అని భయపడిపోయి గాయత్రి హెల్ప్ తీసుకుని ఇంటి గేటు దాటే ప్రయత్నం చేస్తుంటే ఎఫ్ఎం అడ్డుకున్నాడు. సార్ వచ్చేస్తున్నారు మేడం, ప్లీజ్ కాసేపు ఆగండి. అర్ధరాత్రి మీరు బయటకు వెళ్ళడం మంచిది కాదు అని ఆపుతుంటే అనన్య సీరియస్ అవుతూ, ఎవరు సార్, ఎందుకు నేను ఆగాలి? తన కోసం నేను ఇక్కడ ఆగితే మమ్మీకి ప్రమాదం జరగవచ్చు. నేను వెంటనే వెళ్ళాలి. నేను ఎవరికి భయపడను అని గొడవ చేస్తుంది. ఎఫ్ఎం అర్థం చేసుకుని, మేడం నేను మీతో వస్తాను అంటూ కార్ తీస్తుండగా ఇంటి లోపలికి బాలు కార్తో రావడం కనిపించింది. ఆమె బాలు వైపు కోపంగా చూస్తూ, ఏమయ్యావు నువ్వు? నీకేం చెప్పాను హా? మమ్మీ వద్దకు వెళ్ళమన్నాగా, ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని ఆవేశపడుతుంటే అతడు తల పట్టుకుని, సారీ మేడం, ఇవాళ చాలా వర్క్ బిజీలో ఉండిపోయాను. సార్ వచ్చేస్తున్నారు, మనం ముందు మీ ఇంటికి వెళ్దాం రండి అని ఆమెకు తోడుగా ముగ్గురం ఉన్నామనే నమ్మకంతో అక్కడి నుండి తీసుకువెళ్ళాడు. దూరంగా నిలుచొని వాళ్ళు వెళ్ళటం భువన చూసి, అమ్మయ్య, దరిద్రం వదిలింది అనుకుంది. అనన్య కంగారుగా ఉంది. భయంగా కారెక్కింది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని భయపడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు చేరుకునేసరికి ఊహించని రీతిలో సీన్ కనిపించింది. గోపి కిచెన్ ముందు నేల మీద దారికి అడ్డంగా నిద్రపోతూ కనిపించాడు. అనన్య అతన్ని అక్కడ పడుకొని ఉండడం చూసి షాక్ అయింది. ఇదేంటి ఇక్కడ పడుకున్నాడు అనుకొని ఏదో ఊహిస్తూ మమ్మీ అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళింది. ఎఫ్ఎం ఇంకా బాలు గోపి నిద్రని లేపే ప్రయత్నం చేస్తుంటే గాయత్రి అక్క అంటూ అనన్య వెనకే పరుగు తీసింది. అనన్య గదిలోకి వెళ్లి చూడబోతే తులసి గారు బెడ్ మీద నిద్రపోతున్నట్టు కనిపించారు. అనన్య మమ్మీ మమ్మీ అంటూ కంగారుగా పిలిచింది. ఆవిడ నుండి సమాధానం రాలేదు.
అనన్య కంగారు పడిపోతూ మమ్మీ కళ్ళు తెరువు, నాకు భయంగా ఉంది. ఎందుకు నేను పిలుస్తున్నా లేవడం లేదు? నీకు నేను పిలిచేది వినిపించడం లేదా? ప్లీజ్ మమ్మీ అంటూ తట్టి పిలుస్తున్నా ఆవిడికి మెలకువ రాలేదు. అనన్య భయంగా మమ్మీ అంటూ కేక పెట్టింది. ఆమె అరుపుతో బాలు పరుగును వచ్చాడు. అనన్య ఏడుస్తూ, బాలు అమ్మ లేవడం లేదు, నాకు భయం వేస్తుంది, చూడవా అని అడిగింది. అతడు కూడా భయపడ్డాడు. కంగారుగా వచ్చి ఆవిడ్ని పరీక్షగా చూశాడు. ఊపిరి ఆడుతుంది, ప్రాణం ఉంది, కానీ స్పృహ లేదు అని అర్థమవుతుంది. బాలు అనన్యకి ధైర్యం చెప్తూ, ప్లీజ్ మీరు కంగారు పడకండి, అమ్మకి స్పృహ లేదు అంతే, ప్రాణాలకేమీ కాలేదు అని వెంటనే అంబులెన్స్ పిలిపించాడు. మరోవైపు ఎఫ్ఎం గోపి మీద నీళ్లు జల్లి మెలకు వచ్చేలా చేశాడు. గోపి నీరసంగా కళ్ళు తెరిచి చూశాడు. అనన్య ఏడుస్తూ తులసి గారిని అంబులెన్స్ ఎక్కిస్తూ ఆవిడతో పాటు హాస్పిటల్కి వెళ్ళింది. గాయత్రి కూడా అనన్య పక్కనే ఉంది. వాళ్ళని బాలు ఫాలో చేస్తున్నాడు. అనన్య ఏడుస్తూ, ఏమైంది మమ్మీ నీకు? నాకు భయం వేస్తుంది, నువ్వెందుకు స్పృహలో లేవు అని ఆక్సిజన్ మాస్క్ సహాయంతో బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న తులసి గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే గాయత్రి ఆ ఇంట్లో పరిస్థితి ఏదో అనుమానం తెచ్చేలా ఉండడం చూసి ఏదో జరిగిందనుకుని బయటపడకుండా అనన్యకి ధైర్యం చెప్తూ ఉంది. ఎఫ్ఎంని చూసి గోపి అడిగాడు, మీరెప్పుడొచ్చారు అని. ఎఫ్ఎం తడబడుతూ, మేం రావడం పక్కన పెట్టు, అసలు నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? అమ్మగారికి ఏమైంది? స్పృహ లేదు? ఎందుకు, అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వెప్పటి నుండి ఇక్కడ నిద్రపోతున్నావు అని అడిగాడు. అంతే. గోపి కంగారు పడిపోతూ, అదేంటి, అమ్మగారికి ఏమైంది? నేను ఇందాకే భోజనం చేసి నిద్రపోయాను అని చెప్పాడు. ఎఫ్ఎం అనుమానంగా చూస్తూ, ఇవాళ డేట్ ఎంతో తెలుసా అని అడిగాడు. గోపి నిన్నటి డేట్ చెప్పాడు. ఎఫ్ఎం తల పట్టుకొని, గోపి నువ్వు చెప్తుంది నిన్నటి డేట్ అంటే ఒక రోజంతా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు, అందుకే ఇంట్లో ఫోన్ మోగినా నువ్వు నిద్ర లేవలేదు. ఇంట్లో అమ్మగారు కూడా అలాగే నిద్రపోతుండుంటారు. ఆవిడ వయసులో పెద్దవారు, అందుకే ఆరోగ్య పరిస్థితి బాలేదు. అసలు ఏం జరిగింది? ఇంటికి ఎవరైనా వచ్చారా? ఏదైనా జరిగిందా? ఇంతసేపు నిద్రపోవడం ఏంటి అని అడుగుతుంటే గోపి కంగారు పడిపోతూ, అయ్యో అలాంటిదేమీ లేదు, అసలు నేను ఒక రోజంతా ఎలా నిద్రపోయాను? నేను అమ్మగారిని చూడాలి, ఆ అమ్మాయి గారు భయపడిపోయి ఉంటారు, హాస్పిటల్కి వెళ్దాం అని అడిగాడు. అమ్మాయి గారు భయపడిపోయి ఉంటారు, హాస్పిటల్కి వెళ్దాం అని అడిగాడు. ఎఫ్ఎం సరే అని అతన్ని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు. డాక్టర్స్ తులసి గారిని ఐసీయూలోకి తీసుకువెళ్తుంటే అనన్య ఏడుస్తూ, మమ్మీ నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు, ప్లీజ్ మమ్మీ నువ్వు క్షేమంగా బయటకు వచ్చేయి అని ఏడుస్తూ ఉంది. బాలు ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. గాయత్రి అనన్యని పట్టుకుని, ఏమీ కాదక్కా, నువ్వు భయపడకు, అమ్మ నవ్వుతూ కనిపిస్తారు, చూస్తూ ఉండు అని చెప్తూ ఉంటే అనన్య డోర్ పట్టుకుని మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. విక్రాంత్ ఇంటికి చేరుకొని కార్ పార్క్ చేసి ఇంట్లో అడుగుపెట్టాడు. అప్పటికే చాలా లేట్ అయింది. అమ్మ నిద్రపోతూ ఉంటుంది, అనన్య మాత్రం మేలుకొని ఉంటుంది, నాకు తెలుసు అని ఆమె గదిలోకి వెళ్తుంటే చాటుగా గమనిస్తున్న భువనకి రగిలింది. వచ్చిన వెంటనే దానికోసమే పరుగులు తీస్తున్నాడు. ఎంత మోజు అని మూతి తిప్పుకొని అతడి వెనకే వెళ్ళింది. ఆ గదిలో అనన్య లేదు. అంతే, విక్రాంత్ గుండె కంగారు పడింది. అనన్య అంటూ అక్కడంతా వెతుకుతూ ఉన్నాడు. భువన ఎంట్రీ ఇచ్చి, ఆ అమ్మాయి లేదు బావా, ఇప్పుడే బాలు ఆ ఎఫ్ఎం గాయత్రిని వెంట పెట్టుకొని అనన్యని తీసుకువెళ్ళాడు, నువ్వు వస్తున్నావని కూడా లెక్క చేయలేదు, ఏదో కొంపలు మునిగినట్టు అరిచి గోల చేస్తూ వెళ్ళింది అని చాడీ చెప్పినట్టు చెప్తుంటే విక్రాంత్ ఏం జరిగిందో అని టెన్షన్ గా ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమె ఫోన్ బెడ్ మీద రింగ్ అవుతూ కనిపించింది. అనన్య ఫోన్ ఇక్కడే ఉంది. విక్రాంత్ భయపడ్డాడు. ఏం జరిగిందని బాలుకి ఫోన్ చేశాడు. అతడు జరిగింది చెప్పాడు. హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పేసరికి విక్రాంత్ చాలా బాధపడ్డాడు. ఓ నో, అనన్య చాలా భయపడుతుంది, ఆంటీకి ఏమీ కాకూడదు, తను తట్టుకోలేదని భువనని పక్కకి నెట్టి బయటికి పరుగు తీశాడు. వేగంగా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఏం జరిగింది, ఇంత కంగారు పడిపోతున్నాడు అనుకుంది భువన. విక్రాంత్ హాస్పిటల్కి చేరేసరికి అనన్య పూర్తిగా
శక్తి లేనట్టు అయిపోయింది. నిస్సహాయంగా చూస్తూ ఏడుస్తూ కనిపించింది. విక్రాంత్ ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాడు. పరుగులు పెడుతూ ఆమె ముందుకొచ్చి అనన్య అని పిలిచాడు. అతడి స్వరం విని ఆమె ఉలిక్కిపడి అతడి వైపు చూసింది. విక్రాంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ అనన్య అని పిలిచాడు. అతడి పిలుపుతో ఆమె చాలా ఎమోషనల్ అయిపోతూ, విక్రాంత్ మమ్మీ నాకు భయం వేస్తుంది చూడు అంటూ అతన్ని హత్తుకుంది. విక్రాంత్ కూడా ఆమెను గట్టిగా పట్టుకుని, హే ప్లీజ్ భయపడకు, ఆంటీకి ఏం కాదు, నువ్వేడిస్తే నేను అని మాట పూర్తి కాలేదు. ఆమెకేదో గుర్తొచ్చింది. కోపంగా అతన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్లి కూర్చుంది. అంతే. విక్రాంత్ తట్టుకోలేకపోయాడు. బాలు, గాయత్రి ఆమె కోపం అర్థం చేసుకుని మౌనంగా ఉన్నారు. విక్రాంత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అనన్య తనని కోపగించుకొని అలా విదిలించి దూరం అవ్వడం అతడికి నరకంలా ఉంది. ఇప్పుడు అనన్య కోపానికి బాధపడాలో, తులసి గారి ఆరోగ్యం ప్రమాదంలో ఉంది అని బాధపడాలో అర్థం కాలేదు. ఆమెకేమన్నా జరిగితే అనన్య తట్టుకోలేదని అతడి గుండె భయపడిపోతుంది. అనన్య వైపు దిగాలుగా చూస్తూ ఆమెని కదిల్చే ప్రయత్నం చేయలేక డాక్టర్ వద్దకు వెళ్ళాడు. ఆయన విక్రాంతిని చూసి ఎంతో గౌరవం ఇస్తూ సార్ అన్నాడు. విక్రాంత్ ఏం జరిగింది, ఆంటీ ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. డాక్టర్ ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతుందని, బీపీ చాలా లో అయిందని, ఆవిడ చాలా సమయం నుండి స్పృహలో లేదు, ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రస్తుతం ఆవిడ కండిషన్ ఎలా ఉంది చెప్పలేమని హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు డాక్టర్. ఆ మాటలు విన్న విక్రాంత్ షాక్ అయ్యాడు. ఏం చేయాలి, ఆంటీకి ఏమీ కాకూడదనుకుంటూ అనన్య వైపు చూశాడు. ఆమె చాలా బాధపడుతూ, గాయత్రిని పట్టుకొని మమ్మీకి ఏమన్నా జరిగితే నేనుండను, నాకెవ్వరూ లేరు, నేను పూర్తిగా అనాథ అయిపోతాను, నాకు ఇక బ్రతికే వద్దు, ఐఎమ్ సారీ మామ్, నిన్ను త్వరగా కోలుకోవాలని చాలా ట్రై చేశాను, ఆలస్యం చేశాను, నీకు ఇలా అవ్వడానికి నేనే కారణం, నేను నిన్ను విడిచి ఉండడం వల్లే ఇలా జరిగింది అని ఏడుస్తూ కూర్చుంది. అదంతా చూస్తుంటే విక్రాంత్ ఆమెకు ఆంక్ష పెట్టి వెళ్లడం వల్లే ఇలా జరిగింది అన్నట్టు ఉంది పరిస్థితి. అందుకే అనన్య విక్రాంత్ మీద కోపం చూపిస్తూ దూరం పెట్టింది. నీల్ మల్హోత్రా చాలా కోపంగా ఉన్నాడు. ఎంత ట్రై చేసినా అనన్యని చేరుకోలేకపోతున్నాను. నేను వెంటనే తనని చూడాలి, కనీసం మాట్లాడాలి. ఒకసారి అనన్య వాయిస్ విన్నా నాకు చాలా ఉత్తేజం వస్తుంది. నన్ను చూసి తను భయపడినా బాధపడినా ఓకే, నేనైతే బలంగా ఒకసారి అనన్యని హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టాలని ఉంది. లేదా నాకు బుర్ర పనిచేయడం లేదు, ఎంత తాగినా ఏది తిన్నా ఎక్కడం లేదు, అసలు అనన్య ఎక్కడుంది అని ఆవేశంగా అక్కడ ఉన్న అద్దం పగలకొట్టాడు. అంతే. మాలిని వచ్చి జరిగింది చూసి కోపం తెచ్చుకుని, ఏంటిది నీల్, నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు నీ చేయి గాయపరుచుకున్నావు, అసలేమైంది నీకు, ఆ అనన్య కోసమేగా ఇదంతా అని సీరియస్ అవుతూ ఉంది. నీల్ ఆవిడ వైపు కోపంగా చూస్తూ అనన్య ఎక్కడ ఉంది అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూస్తూ, అర్ధరాత్రి అయింది, ఎక్కడుంటుంది, ఇంట్లో అని చెప్పింది. నీలు మరింత ఆవేశపడుతూ, ఎవరింట్లో అన్నాడు. మాలిని డౌట్గా తన ఇంట్లో అని అబద్ధం చెప్పింది. నీల్ మండిపోతూ, అబద్ధం, అనన్య తన ఇంట్లో లేదు, నాకు తెలుసు, తనని ఆ విక్రాంత్ తీసుకుపోయాడు, వాడేదో ఊరు వెళ్ళాడు అన్నారుగా, అక్కడికి తీసుకుపోయి ఉంటాడు, అది ఇంట్లో లేదు, నాకు కనిపించలేదు, దానికి ఎంత ధైర్యం అని చాలా సీరియస్ గా అడుగుతుంటే మాలిని కంగారుగా చూస్తూ, అసలు అనన్య తన ఇంట్లో లేదని నీకెలా తెలుసు, నువ్వు తన ఇంటికి వెళ్ళావా అని అడిగింది. నీల్ మల్హోత్రా కోపంగా చూస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న అందరిలో టెన్షన్, భయం వాళ్ళందరికీ అనన్య సంతోషమే ముఖ్యం. ఆమె సంతోషం తులసి గారి ప్రాణంలో ఉంది. అందుకే ఆవిడికి ఏమీ కాకూడదని దేవుణ్ణి వేడుకుంటూ మౌనంగా చూస్తూ ఉన్నారు. గోపిని తీసుకుని ఎఫ్ఎం వచ్చాడు. అనన్య గోపి వంక కోపంగా చూస్తూ ఉంది. అతడు ఏడుస్తూ, అమ్మగారికి ఏమైంది అమ్మాయి గారు, నేనింట్లో ఉండి కూడా అమ్మగారిని చూసుకోలేకపోయాను, క్షమించండి, మా అమ్మగారు క్షేమంగా వచ్చేయాలని ఏడుస్తూ ఉంటే అతన్ని అనన్య ఏమీ అనలేకపోయింది. విక్రాంత్ అనన్య పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాడు. అప్పటికే అతడి గుండె నలిగిపోయింది. భరించలేని నిజాలు తెలిసాయి. అన్యాయమైన అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు.
తన గుండె భారం అంతా అనన్య చెంత చేరి దించుకోవాలనుకున్నాడు. ఆమెను గుండెకు హత్తుకొని మనసు తేలిక చేసుకోవాలని ఆశపడ్డాడు. కాని అనుకోని సంఘటన ఎదురై అతన్ని మరింత కంగారు పెడుతుంది. అతడు మౌనంగా దుఃఖిస్తూ అనన్యని చూస్తూ ఉన్నాడు. ఆమె చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉంది. అందమైన ఆమె ముఖం కందిపోయి కళ్ళు ఎరిపెక్కి ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమె చెవులకి దిద్దులు కూడా పెట్టుకోలేదు. ఎంత పంతం! నేనిచ్చిన ఇయర్ రింగ్స్ మిస్ చేశాను అనే కోపంతో మరే ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా అలాగే ఉంచింది. అతడికి ఆమె చెంపలు 2 చేతుల్లోకి తీసుకొని గుండెకు హత్తుకోవాలని గట్టిగా ఏడుస్తూ అతడి బాధ చెప్పాలని ఉంది, కానీ అవకాశం లేదు. ఆమె కోపంగా ఉంది. తనని దూరం పెట్టింది. కొంత సమయం గడిచింది. డాక్టర్ బయటికి వచ్చాడు. ఆయన రావడమే అనన్య పరుగులు పెడుతూ అతడి ముందుకు వెళ్ళి, డాక్టర్, మమ్మీకి ఏమైంది? ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా అని అడిగింది. డాక్టర్ ధైర్యం చెప్తూ ఆవిడకి ఏమీ కాలేదు, స్పృహ వచ్చింది. బీపీ పల్స్ డౌన్ అయ్యి స్పృహ లేకుండా పోయింది. ఇప్పుడు నార్మల్ అయ్యారు అని చెప్పి విక్రాంత్ వైపు చూసి ఆవిడ మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పాడు డాక్టర్. అనన్య కోపంగా చూస్తూ తనతో ఏం మాట్లాడేది? నేను ముందు మమ్మీని చూడాలి అని గొడవ చేస్తుంది. డాక్టర్ అడ్డుకుంటూ లేదమ్మా, పేషెంట్ కోరిక ముందుగా విక్రాంత్ సార్తో మాట్లాడాలని. సార్ మీరు వెళ్ళండి అని చెప్పాడు. అనన్య విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటే విక్రాంత్ ఆమె వైపు సారీ అన్నట్టు చూసి లోపలికి వెళ్ళాడు. అనన్య గ్లాస్ డోర్ బయట నుండి చూస్తూ అక్కడ ఉన్న డాక్టర్ మీద అరిచింది. నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే మీరు తనని పంపించారేంటి? లోపలున్నది మా మమ్మీ అని అడిగింది. ఆయన సింపుల్ గా చెప్పాడు, పేషెంట్ ఎమోషన్ అవ్వడం, టెన్షన్ పడడం మంచిది కాదు. ఆవిడ ఎలా కోరితే అలా చేయడం మంచిది. ఈ టైంలో అసలు టెన్షన్ పెట్టకూడదు. మీరు బయట ఉన్నారని ఆవిడకి తెలుసు. అయినా సరే విక్రాంత్ సార్ని చూడాలని, ముందుగా ఆయనతో మాట్లాడాలని అడిగారు. అందుకే పంపించాను. కాసేపు వెయిట్ చేసి మీరు కూడా వెళ్ళొచ్చు. బట్ పేషెంట్ని ఎక్కువ మాట్లాడించి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. అనన్య అయోమయంగా గ్లాస్ డోర్ బయట నుండి లోపలికి చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఆమె వెనకే నిల్చొని ఉన్నారు. తులసి గారు విక్రాంత్ వైపు చూస్తూ, బాబు నువ్వు వచ్చావా అని అడిగింది. అతడు చాలా బాధపడుతూ, ఆంటీ నేను ఇక్కడే ఉన్నాను. అనన్య చాలా కంగారు పడుతుంది. తనని పిలవనా అని అడిగాడు. ఆవిడ విక్రాంత్ చేపట్టుకుని, బాబు, అనన్య, నా అనన్యకు నేను తప్ప ఎవరూ లేరు. దానికి అమ్మా నాన్న అన్నీ నువ్వే కావాలి. నాకు మాటివ్వు. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. దానికి తోడు నువ్వుంటాను అని మాటిస్తే అంతే చాలు. గుండె ధైర్యంగా ఉంటుంది. మాటిస్తావా? నా అనన్యకి నువ్వు జీవితాంతం తోడవుతావా అని ఆవేదనగా అడిగింది. విక్రాంత్ బాధగా చూస్తూ, మీకేం కాదంటీ. మీకేమన్నా అయితే అనన్య తట్టుకోలేదు. తనేమన్నా అయిపోతుంది. మీరుండాలి. మీ తోడు తనకు ఉండాలి. ప్లీజ్ ఇలాంటి ఒట్లవి వద్దు. ప్లీజ్, తను మీకోసం చాలా భయపడుతుంది అని చెప్పాడు. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, ప్రమాదం బాబు, నా బిడ్డకి ప్రమాదం ఉంది. నాకు అర్థమైంది. దానికి తోడు కావాలి. నువ్వే దానికి తోడు. నువ్వు మాటివ్వు అని వేడుకుంటూ ఉంది. విక్రాంత్ అనుమానంగా చూస్తూ, ప్రమాదమా? అనన్యకి ఏమైందంటే ఎందుకలా అడుగుతున్నారు? ప్లీజ్ చెప్పండి అంటూ ఉంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ, నేనేమి చెప్పలేను. నాకు నువ్వు మాటివ్వు చాలు అని వేడుకుంది. ఆవిడ పరిస్థితి అర్థం చేసుకుని ప్రశ్నించే ప్రయత్నం చేయకుండా విక్రాంత్ ఆవిడ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసినట్టు చెప్పాడు. అనన్యకి తోడుగా నేనుంటాను. ఎటువంటి కష్ట సమయంలో అయినా, ఎంత ప్రమాదమైనా నేను తన వెంటే ఉంటాను. ఆమెని విడిచిపెట్టను. ఆమెకి జీవితాంతం నేనే తోడు అని మాటిస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి చాలు. అనన్య కోసం మీరుండాలి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. నాకు కావాల్సింది ఆమె సంతోషం అని చెప్పకనే చెప్పాడు. అనన్య అంటే నాకు ఇష్టం అని, ఆమెను నేను విడిచిపెట్టను అని. ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, చాలు విక్రాంత్, నాకు ఈ మాట చాలు. ధైర్యంగా ఉంటాను. ఆ అమ్మాయి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా సరే తనని మాత్రం నువ్వు దూరం పెట్టకు. నేను వేడుకుంటున్నాను అని అడిగింది. విక్రాంతి నిట్టూర్చి, తనని దూరం పెట్టడం నాకు సాధ్యం కాదంటీ.
అనుకొని, అలాగే ఆంటీ, మీరు ముందుగా ఎందుకు ఇంత భయపడ్డారు? అనన్యకి ప్రమాదం అంటున్నారు ఎందుకు? అసలు ఏం జరిగిందో చెప్పండి. మీకేమైంది? అనన్య లేని సమయంలో ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? మిమ్మల్ని భయపెట్టారా? ప్లీజ్ చెప్పండి అని ఆవేశంగా అడిగాడు. ఆవిడ అతడి వైపు చూసి తడబడుతూ, లేదు, ఎవరూ రాలేదు. నాకు భయం వేసింది. నేనేమన్నా అయితే నా అనన్యకి దిక్కెవరు అని, అందుకే నీ వద్ద మాట తీసుకున్నాను. అంతే బాబు. నువ్వు ఇంకేం ఆలోచించకని అడిగింది. విక్రాంత్ సందేహపడుతూ, లేదు, ఏదో జరిగింది. అనన్య నేను లేని సమయంలో నా ఇంట్లో ఉంటే తనకి సెక్యూర్డ్గా ఉంటుంది అనుకున్నాను. కానీ తన ఇంట్లో లేకుంటే ఆ నీళ్ళ వలన ఇంట్లో వాళ్ళకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని ఆలోచించలేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. నీల్ మల్హోత్రా వచ్చాడు అని మనసులో అనుకుంటూ ఆవిడ వైపు దిగాలుగా చూస్తూ, మీరు రెస్ట్ తీసుకోండి, నేనంతా చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు. అదంతా బయట నుండి చూస్తున్న అనన్య ఇంకా వెయిట్ చేయలేక కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని ఆవిడ ముందుకొచ్చి మమ్మీ అంటూ ఏడుస్తూ ఆవిడ్ని పట్టుకుంది. తులసి గారు ఇప్పుడు నార్మల్ అయ్యారు. ఆవిడ హెల్త్ కంట్రోల్ అయింది. మైండ్ కూడా సంతోషంగా ఉంది. అందుకే అమ్మ అనన్య అంటూ ఆమె చేయి పట్టుకుని దగ్గరగా ఉన్న విక్రాంత్ చేతిలో పెడుతూ, నువ్వు బాధపడకు, నీకు తోడుగా విక్రాంత్ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ధైర్యంగా ఉంది. ఈ క్షణం నా ప్రాణం పోయినా పర్లేదు అని ఆ ఇరువురి చేతులు కలిపి చెప్తుంటే అనన్య ఒక్క క్షణం విక్రాంత్ కళ్ళల్లోకి చూస్తూ తడబడింది. అంతలోనే కోపంగా అతడి చెయ్యి విదిలించి, ఏం అక్కర్లేదు, నాకు నువ్వుంటే చాలు, నువ్వు క్షేమంగా ఉండాలి, నీకేం కాదు, ప్లీజ్ మమ్మీ, నువ్వు ఇలా మాట్లాడకు, నాకు భయంగా ఉంది అని అడిగింది. ఆవిడ చిన్నగా నవ్వి, నేనుంటాను అనన్య, నాకేం కాదు. గుండెకు ధైర్యం వచ్చింది. నేనెక్కడికి పోను, నువ్వు బాధపడకు అని చెప్పింది. అనన్య ఏడుస్తూ, అవును, నేను నీతోనే ఉంటాను, అప్పుడు నీకేమీ కాదు. అసలు ఇదంతా ఈ మెంటల్ ఫెలో వల్లే వచ్చింది. నేను మన ఇంట్లో ఉంటే నాకేదో అవుతుందని అర్థలేని కండిషన్ పెట్టి నీకు దూరంగా ఉంచాడు. నేను నీతో ఉండుంటే నీకు ఇలా అయ్యేది కాదు అని ఏడుస్తూ ఉంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు నాతో ఉండి ఉంటే నీ జీవితం నాశనం అయిపోయి ఉండేది. విక్రాంత్ తోడు లేకుండా నీకు రక్షణ ఉండదు అనుకుంటూ, అనన్య ప్లీజ్, నువ్వు విక్రాంత్ మీద కోపం తెచ్చుకోకు. తను నీ మంచి కోసమే చేశాడు, అర్థం చేసుకో. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్తూ ఉంటే అనన్య చిన్నపిల్లలా ఏడుస్తూ, అలా అయితే నిన్నటి నుండి నా ఫోన్ ఎందుకు తీయలేదు? గోపి ఎందుకు కిచెన్ ముందు పడుకుని ఉన్నాడు? నాకు తెలుసు ఏదో జరిగింది, నువ్వు దాస్తున్నావు అని అడిగింది. విక్రాంత్ ఆమె మాటలతో మరింత సందేహపడుతూ, ఖచ్చితంగా ఏదో జరిగిందనుకొని ఆమె భయం కంట్రోల్ చేస్తూ ఉంటూ, హలో, ఏంటి నీ గోలా? ఇది ఐసీయూ, ఇక్కడ గొడవ చేయడం ఏంటి? నీకు సెన్స్ ఉందా? ఇక్కడ ఒక్కరే ఉండాలి, ఆంటీకి రెస్ట్ కావాలి, అరవకు, కొంచెం కూడా బ్రెయిన్ లేదు అని చిరాకు పడుతూ చెప్పాడు. ఆమె విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ, అలాగా, ఇక్కడ ఒక్కరే ఉండాలా? అలా అయితే నేను మా మమ్మీ దగ్గరే ఉంటాను, తమరు దయచేయండి. ఇప్పటికీ చాలా అలసిపోయినట్టున్నారుగా, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీ హెల్ప్ నాకొద్దు అని బయటికి పో అంటూ ఉంటే విక్రాంత్ ఆమె వైపు చూశాడు. ఆ చూపు అనన్య గుండెను తాకింది. ఎందుకు విక్రాంత్ అంత దిగులుగా ఉన్నావు అని అడగాలనిపించింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా చూస్తూ ఉంది. తులసి గారు కూతుర్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. విక్రాంత్ కలగ చేసుకుని, ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి, నేను డాక్టర్తో మాట్లాడాలి, మీకేం కాదు, అనన్య మీతో ఇక్కడే ఉంటుంది, మీరు అస్సలు ఆవేశపడకండి అని చెప్పి బయటకు వచ్చేశాడు. అనన్య తల్లి పక్కన కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, మమ్మీ నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్, నీతోనే ఉంటాను, నువ్వు నాకు కావాలి, నన్ను విడిచి నువ్వు వెళ్ళకు అని చాలా బాధపడింది. ఆవిడ కూతురు వైపు దిగాలుగా చూస్తూ, నీకు తోడుగా విక్రాంత్ ఉన్నాడమ్మా, నాకు ధైర్యం నమ్మకం వచ్చింది అనుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అనన్య ఆవిడ చేయి పట్టుకుని అక్కడే తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. అప్పటికే టైం 4 దాటింది. డాక్టర్ గోపికి కూడా కొన్ని పరీక్షలు చేశారు. అతడికి సెలైన్ ఎక్కిస్తున్నారు. అతడికి అస్సలు శక్తి లేకుండా పోయింది. అంతా పరీక్షించి డాక్టర్ విక్రాంత్కి గదిలోకి పిలిచారు. విక్రాంత్ డాక్టర్ ఏం చెప్తారో అన్నట్టు చూస్తుంటే డాక్టర్ కొన్ని విషయాలు చెప్పి షాక్ ఇచ్చాడు. విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది? నీల్ మల్హోత్రా అక్కడికి వచ్చాడా? ఏమన్నాడు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.